గాలి రాకపోతే ఊపుకుంటా ఆడ నిలబడి ఆన్నే వండుకొని అట్లా జీవితాన్ని సాగిస్తున్నారు నెల రోజుల నుంచి. ఇప్పుడు టైం 2 గంటలు అవుతుంది, రాత్రి 2 గంటలు అవుతుంది. అర్ధరాత్రి 2 గంటలకు కూడా సిజెపి ప్రొటెస్ట్ ఎట్లా జరుగుతుందో నేను మీకు చూపిస్తా. ఇక్కడంతా జనాలు ఉన్నారు. ఆ తర్వాత మీరు ఇటు చూస్తే అటువైపు స్టేజ్, అక్కడ స్పోక్స్ పర్సన్స్ ఇంకా చాలా మంది ఉంటారు. అటు నుండి కొంచెం ఇటు చూస్తే స్టేజ్ కి ముందు మొత్తం జనాలే ప్రొటెస్ట్ నడుస్తుంది. ఇంకా ఒక ఉద్యమం కొన్నిసార్లు ఫుల్ ఇట్లా హై ప్లేస్ అది, తర్వాత పడుకుంటాయి, తర్వాత హై ప్లేస్ అయ్యి. కానీ సిజెపి ప్రొటెస్ట్ మాత్రం అట్లా లేదు. 24 గంటలు అట్లనే ఉంటుంది. దఫాల వారీగా చేస్తూ ఉంటారు ఉద్యమాలు, కానీ దఫాల వారీగా లేదు, కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది. ఇప్పుడు తెలుస్తుంది అసలు వీళ్ళు ఎంత పట్టుదలతో ఉన్నారు. సిజెపిలో ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ని మనం ఖచ్చితంగా ఇస్తిఫాదో చేసే వరకు వదిలిపెట్టద్దు అని చెప్పి ఎంత పట్టుదలతో ఉన్నారో మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. 2 గంటలకు కూడా అట్లా ఊపుకుంటా, అంటే గాలి రాకపోతే ఊపుకుంటా ఆడ నిలబడి ఆన్నే వండుకొని, కొంతమంది అయితే కింద ఏం లేకుండానే అట్లనే వండుకొని వాళ్ళ బిడ్డనో కొడుకో పక్కనే ఉంటారు, అట్లనే వండుకొని అట్లా జీవితాన్ని సాగిస్తున్నారు నెల రోజుల నుంచి. ఈడ 20వ తారీఖు వచ్చిన వాళ్ళు కొంతమంది, అప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది కాదు. ఫస్ట్ డే నుండి 10 days లో అసలు హ్యూజ్ రెస్పాన్స్ అండ్ హ్యూజ్ క్రౌడ్ ఇక్కడికి వచ్చింది. 20 తర్వాత మొత్తం ఉద్యమం అంతా ఉల్టా తిరిగింది. ఉల్టా అంటే ఇక మామూలు ఉల్టా కాదు, దాదాపు 10 లక్షల మంది వచ్చిండ్రు 20వ తారీఖు. ఆ తర్వాత అది కంటిన్యూ అయితేనే ఉంది. ఇప్పుడు 2 గంటలకి మీరు చూస్తే ఇట్లుందంటే పరిస్థితి, పొద్దున ఎంత దారుణంగా ఉంది, ఎంత మంది జనాలు ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది చూస్తుంటే మనకి నిజంగా కొన్ని ఉద్యమాలు ఖచ్చితంగా మనం ఏదైతే పట్టుదలతో ఉన్నామో అది సాధించే వరకు మనం తగ్గద్దు అనే ఉద్యమాలు తెలంగాణ ఉద్యమం చూసినాం. ఆ తర్వాత అంత హ్యూజ్ ఉద్యమం ఏం చూడలేదు. ఆ తర్వాత ఇదే చూడొచ్చు, సిజెపినే అనుకోవచ్చు. రైతు ఉద్యమం చూసినాం మనం, రైతు ఉద్యమం తర్వాత ఢిల్లీలో మళ్ళీ ఈ ఉద్యమమే అనుకోవచ్చు. ఇది ఇక్కడ ఉంది 2 గంటల టైంలో ఇంత హ్యూజ్ క్రౌడ్ తోటి ఉంది సిజెపి పార్టీ.